హాయ్ ఫ్రెండ్స్, శనగల కూర ఎట్లా వేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ నూనె పోసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవి కొంచెం గోల్డ్ కలర్ కావాలి. సో మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ కావాలి. అట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత శనగలు వేసుకోవాలి. శనగలు ఒకరోజు ముందు నానబెట్టుకొని మార్నింగ్ వండుకుంటే మంచిగా ఉంటుంది. మళ్ళీ అలాగే శనగలలో కాల్షియం అట్లా మంచిగా పోషకాలు మంచిగా ఉంటాయి అన్నట్టు, న్యూట్రిషన్ మంచిగా ఉంటుంది అందులో. సో అందుకే పిల్లలు కూడా మంచిగా తింటారు కాబట్టి శనగలు మంచిది వండుకుంటే. శనగలు వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై కావాలి. నూనెలో మంచిగా ఫ్రై అయినాక కొంచెం కలర్ చేంజ్ కావాలి. శనగల కలర్ కూడా, లేకుంటే కొంచెం పచ్చిగా వస్తుంది కాబట్టి. సో శనగలు కాసేపు మూత పెట్టుకుందాం. మళ్ళీ తర్వాత శనగలని టమాటాలు వేసుకుందాం. ఇక ఒక 2 టమాటాలు తీసుకొని టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకుందాం. టమాటాలు కూడా ఉడికినాక కారం వేసుకుందాం. సో కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా ఉడకబెట్టుకుందాం. మంచిగా కూర మొత్తం దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. సో ఏంటంటే గ్యాస్ అయిపోయింది మాది, మళ్ళీ అందుకే రైస్ కుక్కర్లో వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి లాస్ట్కి. మా చిన్నోడు ఏమైనా టమాటాలు పిచ్చి ఆయనకి ఏమైనా టమాటాలు కావాలి. సో మూత పెట్టుకుందాం కాసేపు. ప్లగ్ తీసి మళ్ళీ ప్లగ్ పెట్టుడు, డైరెక్ట్ ముడితే షాక్ కొడుతుంది. సో అట్లా మంచి దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. వీలైతే మసాలా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అట్లా కొత్తిమీర వేసుకున్నాక మంచి దగ్గర పడేదాకా ఉంచుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. థ్యాంక్ యూ.